నేనొక మాస్టారుని. కొంతమంది పంతులు అంటారు. కొంతమంది ఆచార్యుడు అంటారు. టీచర్, ఫ్యాకల్టీ, అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు అని కూడా నన్ను కొంతమంది పిలిచినా వాడు వీడు అని పిలిచేవారు సైతం తక్కువేం కాదు. అయినా ఎక్కువ మంది నన్ను సార్ అంటారు. విద్యార్థుల అభ్యున్నతి అహర్నిశలు కాంక్షించే శ్రేయోభిలాషిని నేను. విజయాలకు పొంగవద్దు, అపజయాలకు కృంగవద్దని వారికి చెబుతూనే వారి విజయాలకి లోలోపలే పొంగిపోతూ అపజయాలకు కుమిలిపోయే ఒంటరి దిక్సూచిని నేను. నా పిల్లల మస్తిష్కంలో చెత్త కూరుతున్న ప్రపంచం నుంచి వారిని రక్షించుకోవడానికి 4 గోడల మధ్య శ్రమించే పారిశుద్ధ కార్మికుడిని నేను. నా పిల్లల ఆలోచనలు గాలిపటాలైతే వాటికి దారాని నేను. వారి అద్భుతమైన గమ్యాలకు దారిని నేను. వారు ఎక్కుపెట్టిన బాణాలైతే వంగడానికి తయారుగా ఉన్న విల్లుని నేను. వారి కలల సౌధానికి విశ్వకర్మను నేను. వారి భవిష్యత్తు చిత్రానికి రవివర్మను నేను. విద్యార్థుల మార్గదర్శనకు దారి చూపుతూ వెలుగు నింపుతూ కరిగిపోయే కొవ్వొత్తిని నేను. వారి మెదడు పొలంలో జిజ్ఞాస నాగలి దింపించి విజ్ఞానపు విత్తనాలు జల్లించి సహకారపు నీళ్లు పొర్లించి అజ్ఞానపు కలుపు పెకలించే రైతును నేను. పంట ఫలం నాది కాదని తెలిసిన అలుపెరగని అవిశ్రాంత హాలికుడిని నేను. మెత్తటి మట్టిని గట్టి కుండగా మార్చే కుమ్మరిని నేను. ముదురు లోహల పొగరు తగ్గించి పిదప కరిగించి సమ్మెట పోట్లతో కత్తులుగా మార్చే కమ్మరిని నేను. ఆశల కెరటాలకు ఆసరగా నిలిచే ఆకాశాన్ని నేను. అసహనపు కన్నీళ్లను ఇంకించుకునే భూదేవిని నేను. నా పడవలు ఓడలై ప్రపంచమంతా తిరుగుతున్నా ఒక్కచోటే ఉండి వెలుగులు ప్రసరించే దీపస్తంభాన్ని నేను. విశాల ప్రపంచంలో అనంత సముద్రంలో జ్ఞానార్థులకై వలవేసి ఎదురు చూసే జాలరిని నేను. నేనొక మాస్టారుని.